నమస్తే సార్. నమస్తే. సో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నాడంటూ అఖిల్ పహిల్వాన్ని అబిడ్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా ఆ కేసు విషయంలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అంటే తను అమ్మాయిలందరినీ కూడా సినిమా సెలబ్రిటీస్కి పంపిస్తున్నాడు, కొంతమంది రాజకీయ నాయకులకు పంపిస్తున్నాడు, వాళ్ళందరి నెంబర్స్ కూడా తన ఫోన్లో ఉన్నాయంటూ కొన్ని కొత్త విషయాలు పోలీసులు బయటకు పెట్టారు. సో అవన్నీ కూడా వాస్తవా? అంటే మన పోలీసులు చెప్పేదాన్ని బేస్ చేసుకొని మాట్లాడాలి తప్ప వాస్తవా కాదో మనం చెప్పలేము. ఎందుకంటే పోలీసులు పెట్టిన ప్రతి కేసులో వాస్తవాలు ఉంటాయని మనం చెప్పలేము. వాస్తవాలు ఎప్పుడు తెలుస్తాయంటే కోర్టులో ప్రూవ్ అయినాక తెలుస్తాయి. అప్పటి వరకు అది అక్యూజ్డ్ అని చెప్పాలి తప్ప నేరస్తుడు అని చెప్పలేం. ఇప్పుడు ఇతన్ని కేసు ఏంది బేసిక్గా అఖిల్ పహిల్వాన్ అనే వ్యక్తి. అఖిల్ పహిల్వాన్ ఎవరు? అఖిల్ పహిల్వాన్ రామ్నగర్లో ఉండే ఒక పహిల్వాన్ ఫ్యామిలీకి చెందినవాడు. వాళ్ళ నాన్న కూడా పహిల్వాను. సో ఇతన్ని కూడా పహిల్వాన్గా చేర్చారు. ఇతను కొంత మోడర్న్గా సోషల్ మీడియా ఇవన్నీ ఉపయోగించుకొని చాలా పాపులర్ అయ్యాడు. రెండవది అతను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మనిషి అందంగా ఉండడం, యాక్టివ్గా ఉండడం, తర్వాత కొంత సామాజిక కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడం, అట్లాగే కొంత సెలబ్రిటీలతో తిరగడం. ఈవెన్ అతను బీఆర్ఎస్ నాయకులతో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇతను బీఆర్ఎస్ నాయకుడు అంటున్నారు. సాక్షాత్తు రేవంత్ రెడ్డితో కలిసి తీసుకున్న ఫోటో బయటకు వచ్చింది. వీళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళేమో ఇతను కాంగ్రెస్ నాయకుడు వ్యభిచార గృహంలో పట్టుబడ్డాడని వీళ్ళు రాస్తున్నారు. అలాగా మొత్తానికి ఒకరి మీద ఒకరు నింద వేసుకుంటున్నారు. కానీ వాస్తవం దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే ఈ అబ్బాయికి ఇటు కాంగ్రెస్తోనూ ఇటు బీఆర్ఎస్తోనూ పరిచయాలు ఉన్నాయి, ఇటు సెలబ్రిటీస్తో కూడా పరిచయాలు ఉన్నాయి అనేది ఈ విషయాలు చూస్తే అర్థమవుతుంది. అట్లాగే అతను సామాజికంగా నేను చాలామందికి హెల్ప్ చేస్తున్నాను అనేది కూడా చెప్పుకున్నాడు. నిన్న కూడా చెప్పాను నేను, పహిల్వాన్ అంత అతను ఒక డెఫినేషన్ కూడా ఇచ్చాడు. చిక్కుల నుంచి బయటపడేవాడే పహిల్వాన్ అని. సో ఒక వీడియోలో ఇచ్చాడు, ఒక ఇంటర్వ్యూలో. కానీ ఇప్పుడు అతనే చిక్కుల్లో ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వరకు ఆరోపణలు ఏంటంటే ఈ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అబిడ్స్లో ఫార్చ్యూన్ అనే ఒక హోటల్ మీద దాడి చేశారు. ఆ హోటల్లో మొత్తంగా 25 రూమ్స్ ఉంటే అందులో 16 రూమ్స్ ఈ అబ్బాయి బుక్ చేసుకున్నాడు. వాటికి ఏ రకమైన డాక్యుమెంట్స్ కూడా, ఇప్పుడు మనం మామూలుగా నేను నువ్వు వెళ్ళి ఒక రూమ్ బుక్ చేయాలంటే మనకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అంటే మన ఆధార్ ఇవ్వాలి, మన ఫోటోలు కానీ వీడియో కానీ వాళ్ళు తీసుకుంటారు. అవన్నీ నోట్ చేసుకొని చెక్ చేసుకొని ఇస్తారు. ఈ ఓయోలో బుక్ చేసినాక కూడా అక్కడ పోయినాక అదే తీసుకుంటారు. ఎందుకంటే పోలీసుల స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి. అట్లాగే ఒక అమ్మాయి అబ్బాయి వెళ్తే కూడా చాలా హోటళ్ళల్లో పెళ్ళైన వాళ్ళని నిరూపించుకుంటే కానీ వాళ్ళు చేర్చుకోరు. అదే ఓయోలో అయితే వాళ్ళు కపుల్స్ అలౌడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాంటి హోటల్స్లో కపుల్స్ని అంటే నాన్ మ్యారీడ్ కపుల్స్ని అలౌ చేస్తారు. అట్లాగే నాన్ లోకల్స్ని కూడా అట్లాంటి వాటిలో అలో చేస్తారు. మామూలు హోటల్లో లోకల్ ఆధార్ని అలో చేయరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే లీగల్ కాదు. ఇదంతా లీగల్గా ఎవరినైనా అలో చేయాలి. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా లేదా హోటల్ వాడికి అనవసరం లీగల్గా తీసుకున్నప్పుడు. కానీ లీగల్ వేరు, ఇటువంటి హోటల్స్ అంతా కూడా స్థానిక పోలీసుల గైడెన్స్లో నడుస్తుంటాయి. వాళ్ళు లాడ్జ్ వాళ్ళకందరికీ ముందే చెప్పెడతారు ఇలాంటివి మీరు అలో చేయకూడదని, చేస్తే మేమే సీరియస్ అని. అందుకని పోలీసులకు భయపడి వాళ్ళు ఇలా చేస్తుంటారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇతను ఫార్చ్యూన్ హోటల్లో ఒక 16 మంది అమ్మాయిల్ని దించాడని చెప్తున్నారు. ఈ అమ్మాయిలంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పించాడు, ముఖ్యంగా కలకట్టా నుంచి వచ్చారని చెప్తున్నారు. ముంబై నుంచి ఒక అమ్మాయి మాత్రం ముంబై నుంచి వచ్చింది. 16 మందిలో 15 మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలు. సో ఇప్పుడు ఏంటంటే అతను అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. ఈ క్రమంలో అతను విచారించినప్పుడు జనరల్గా అతను ఫోన్ తీసుకుంటారు కాబట్టి ఆ ఫోన్లో ఉండే ఫోన్ నెంబర్లు అవన్నీ కాంటాక్ట్ లిస్టు ఇవన్నీ పరిశీలించారు. దీంట్లో నుంచి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయని చెప్తున్నారు. అందులో తెలుగు సినిమాకి సంబంధించిన చాలామంది హీరోల ఫోన్ నెంబర్లు ఉన్నాయి, రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారు. సో వీళ్ళందరికీ ఇతను అమ్మాయిని సప్లై చేసేవాడు. రెండోది అతని దగ్గర వివిధ దేశాల నుంచి కూడా దాదాపు 20 నుంచి 30 అంతర్జాతీయ ముఠాల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. అంటే అంతర్జాతీయంగా ఇటువంటి సెక్స్ వర్కింగ్ ఏజెంట్స్ అనొచ్చు, లేదా వాళ్ళని బ్రోకర్స్ అనొచ్చు అన్నా. సో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఈ అబ్బాయి దగ్గర ఉంది. అంటే ఈ అబ్బాయి కొంత దీన్ని
సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా పెద్ద ఎత్తున నడుపుతున్నాడు అనేది చెప్తున్నాడు. మామూలుగా ఇలాంటి అమ్మాయిల్ని ట్రేస్ చేసి ఆ అమ్మాయిలకి పర్ డేకి 15,000 to 25,000 వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పి, అంటే వాళ్ళ అందము, మిగతా విషయాలు, ఏజ్, ఇవన్నీ ఉంటాయి క్రైటీరియా. సో దాన్ని బేస్ చేసుకొని సంపాదించుకోవచ్చు అని వాళ్ళకి చెప్పడం. రెండోది, వాళ్ళకి ఇక్కడ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా రూమ్స్ ఇవన్నీ కూడా ఈయనే ప్రొవైడ్ చేస్తాడు. ఇలా చేసి ఈ అమ్మాయిల ఫోటోలు ఇవన్నీ మంచిగా తీసి దీన్ని సెలబ్రిటీలకు పంపించడం. సెలబ్రిటీలకి నచ్చిన అమ్మాయిని సెలబ్రిటీల ప్లేస్కైనా పంపిస్తారు. జనరల్గా అయితే సెలబ్రిటీలు వాళ్ళకి పట్టున్న ప్లేసుల్లోనే వాళ్ళు పిలిపించుకుంటారు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ హోటల్కి వెళ్ళరు, ఎందుకంటే ఇబ్బంది అని. కొన్ని రకాల 5 స్టార్ హోటళ్ళు ఉంటాయి రాజకీయ నాయకుల హోటల్లో. అలాంటి వాటిల్లో పోలీసులు రైడ్ చేయడానికి భయపడతారు, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళలేరు. అలాంటి హోటల్లో కొంతమంది అయితే మంత్లీ కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని అలాంటివి ఉంటాయి, సర్వీస్ అపార్ట్మెంట్స్ లాంటివి. 5 స్టార్ హోటల్లో కూడా ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మన పూరి, రామగోపాలవరం కూడా అలాగా హైత్ హోటల్లో ఉండడం నేను చూశాను అన్నమాట. వాళ్ళు ఏంటంటే మంత్లీ రెంట్ కట్టేసి ఉంటారు అక్కడే. అంటే ఆ మంత్ అంతా యూజ్ చేసుకోవచ్చు. ఆ మంత్ అంతా కాదు, ఒక 3 నెలలు 6 నెలల వరకు అక్కడే ఉండిపోతారు వాళ్ళు. అలాగే చాలామంది ఉంటారు. ఎందుకంటే ప్రతిసారి పోయి రూమ్ తీసుకోవడం ఇది ఉండదు. అక్కడంటే సెక్యూరిటీ ఉంటుంది. కింద నుంచి ఎవరినంటే వాళ్ళని పైకి పంపిరు. సో వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకుంటారు. పలానా వ్యక్తి వచ్చారు పంపించమంటారు అని పైన అడిగి పంపిస్తారు. అది కూడా ఒకరిగా కాకుండా తోడెళ్తారు ఎవరో ఒకరు, హోటల్ సిబ్బంది. అంత ఇది ఉంటుంది. రెండోది, అక్కడ వీడియోలో కూడా కనబడుతుంది పైన ఏ వ్యక్తి వచ్చాడు మనల్ని కలవడానికి, వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. అందువల్ల కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి అట్లాంటి దగ్గరలో ఇలాంటి పనులు కూడా వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిని పంపించాడు అనుకో, అమ్మాయి పైకి వెళ్తుంది, లీగల్గా ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ ఉంటుంది, పోలీసులు దాడులు ఉండవు. అటువంటిప్పుడు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడానికి, వాళ్ళ ఒక నైట్కి 1,00,000 నుంచి 5,00,000 వరకు ఖర్చు పెట్టే జనాలు చాలామంది ఉన్నారు. ఈవెన్ రాజకీయ నాయకులు కాబట్టి, సినిమా వాళ్ళు కావచ్చు, ఇలాంటి. అందువల్ల ఈ క్లయింటల్ బేస్ పెరిగిన దాని పెరగడం ఒకటి. రెండవది, సోవియట్ యూనియన్, గతంలో సోవియట్ యూనియన్ అనేది కుప్పగోలింది. కుప్పగోలినప్పుడు ఆ దేశాలు విడిపోయినాయి. జార్జియా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న దేశాలు. ఆ దేశాలు విడిపోయిన తర్వాత ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు వచ్చాయి. ఈ ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడడం కోసం అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా ఈ వృత్తిలోకి దిగారు. ఈ వృత్తిలో అక్కడ క్లయింట్లు వాళ్ళకి తగిన డబ్బులు ఇవ్వట్లేదు. అందుకని వాళ్ళంతా ఏం చేశారంటే మెల్లగా వాళ్ళని పట్టుకొని ఇండియాకి రావడం మొదలుపెట్టారు. ఇండియాలో అయితే వాళ్ళకి విపరీతమైన డబ్బు. ఢిల్లీలో చాలా హోటల్లో వీళ్ళే ఉంటున్నారు. అట్లాగే హైదరాబాదు లాంటి సిటీల్లో కూడా వీళ్ళు దిగేశారనమాట. ఈవెన్ థాయిలాండ్ లాంటి చోట్ల కూడా ఈ రష్యన్ అమ్మాయిలు ఎక్కువ ఉంటారనమాట. వీళ్ళేంటే చాలా అందంగా ఉండడం, వాళ్ళ కలర్ కావచ్చు, బాడీ ఇది కావచ్చు, దాంతో వాళ్ళకి డిమాండ్ కూడా బాగా పెరిగింది. సో అందువల్ల ఈ కైండ్ ఆఫ్ ఏజెంట్స్ అనేవాళ్ళు బాగా పెరిగారు. రెండోది, టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఎక్కడో కూర్చుంటాడు, వాడు ఫోటో పంపిస్తాడు మనకి వాట్సాప్లో. ఫోటోలు చూసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటే రేట్ చెప్తాడు. ఆ రేట్ వాడికి పే చేసేస్తే ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని ఆ ఏజెంట్ కూడా కలిసి ఉండకపోవచ్చు, ముఖాలు చూసుకోకపోవచ్చు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఆ అమ్మాయి నెంబర్ మాత్రం అతని దగ్గర ఉంటుంది. ఈ అమ్మాయి వన్స్ ఓకే చేసినాక ఆ అమ్మాయికి అతను ఇంటిమేట్ చేస్తాడు, ఇలాగ పలానా టైం నీకు ఓకేనా అని. అమ్మాయి కుదిరిందంటే ఓకే, కుదరలేదంటే ఇంకొక ఆల్టర్నేటివ్ పంపిస్తాడు. ఇలా ఒక నెట్వర్క్ అనేది ఇవాళ ఏర్పడింది అనమాట. ఈ నెట్వర్క్లో కొంతమంది ఏంటంటే ఇలా పంపించేటప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళ ప్లేసులకి. ఇప్పుడు నా ఇల్లుంది, నా ఇంటికి నేను పిలిపించుకున్నప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇటువంటి లాడ్జీల్లో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన క్లయింట్లు కూడా అరెస్ట్ చేసేశారు. ఈ అమ్మాయిలు మాత్రం రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు. నిజానికి ఈ అమ్మాయిల్ని అరెస్టులు చేసి అరెస్ట్ చేయొద్దని కోర్టులు చాలాసార్లు చెప్పాయి పోలీసులకి. వాళ్ళ వృత్తి అంటారా? ఎందుకంటే అది వాళ్ళు బతకడానికి చేస్తున్న పని. ఎక్కువ మంది బతకడానికి చేస్తారు. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా, రోజుకు ఒక క్లయింట్తో గడపడం ఏ అమ్మాయికైనా కష్టమే కదా. అది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా గడపాలి కదా. అది ఇప్పుడు అమ్మాయి 4గురితోనో 5 మందితో బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. అదేంటంటే వాలంటరీగా తనకి ఇష్టమై చేసే పని. ఇది అట్లా లేదు, కేవలం డబ్బుల కోసం అన్నోన్ పీపుల్తో అంతా కూడా గడపాలి. అది బిగినింగ్లో బాగానే ఉండొచ్చేమో, కానీ తర్వాత ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళ మీద స్ట్రెయిన్ పడుతూ ఉంటుంది. వాళ్ళు ఎలా క్లయింట్లు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు, వాళ్ళ యాటిట్యూడ్లు, రకరకాల వ్యక్తులు ఉంటారు.
సో అవన్నీ భరించాలి. దీని మీద చాలా డాక్యుమెంటరీ హాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయి ఇలాంటి, అంటే ప్రొఫెషనల్గా కాల్ గర్ల్స్ వాళ్ళ లైవ్స్ ఎలా ఉంటాయనే దాని మీద చాలా పుస్తకాలు వచ్చాయి, సినిమాలు కూడా చాలా వచ్చాయి వరల్డ్ వైడ్గా కూడా. దాంట్లో వాళ్ళ దారుణమైన పరిస్థితులు చూపించారు. వాళ్ళు కూడా మెల్లగా ఏమవుతుందంటే డ్రగ్స్కి, మందుకి, లిక్కర్కి అది అలవాటు కూడా అయిపోతారు. ఈ పరిస్థితుల్ని తట్టుకోవాలంటే వాటికి అలవాటు అయిపోతారు. కొంతకాలం తర్వాత ఏజ్ అయిపోయినాక ఈ వృత్తి చేయలేరు, అప్పుడు మళ్ళీ దివాలా తీస్తారు. ఈ లోపల కొన్ని జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రాపర్గా ఇది లేకపోతే. రెండోది ఒక్కోసారి వాళ్ళని మిస్యూజ్ చేయడం, వాళ్ళని హత్య చేయడం వరకు కూడా జరిగినాయి మనకు అనేక సంఘటనలు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఏం చెప్పిందంటే ఈవెన్ దీన్ని లీగలైజ్ చేసే విషయం మీద ఆలోచించమని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది సుప్రీంకోర్టు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికే కదా వెళ్తాయి, జడ్జెస్ దగ్గరికి అనేక కేసులు వెళ్తాయి కాబట్టి వాళ్ళు చూస్తుంటారు ఈ విమెన్ యొక్క బాధల్ని. అందుకని ఇప్పుడు కూడా ఈ కేసులో కూడా విమెన్ని రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు. ఒక 4-5 మంది క్లయింట్స్ని అరెస్ట్ చేశారు, ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరెవరికి సప్లై చేశారు ఈ డేటా అంతా తీస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, సినిమా హీరోలు వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు. మరి అవన్నీ బయటకు వస్తాయంటే నాకు తెలిసి అవన్నీ బయటికి రాకపోవచ్చు.